ముందుగా ఈరోజు K5 టీవీ న్యూస్ యాజమాన్యానికి నమస్కారం. నా పేరు ఎం శ్రీనివాస్ నాయక్, వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడడం ఎందుకనంటే గత 18 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వంలో ఎస్టీలపై, మా గిరిజనులపై ఎన్నో దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. అయినా ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చెలించినట్ల మా గిరిజనుల పట్ల ఎంత నిర్లక్ష్యం చూపుతుందో ఈరోజు అందరూ చూస్తున్నారు. అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఎందుకనంటే 18 నెలలు కావస్తున్నా కానీ ఇదే మా అనంతపూర్ జిల్లాలో అమ్మాయిలకి అత్యాచారాలు అయితేనేమి, మానభంగం చేయడం అయితేనేమి చేసినా, మేము ఉద్యమాలు చేసినా కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వం చెలించినట్ల పోతుంది ముందుకి. అలాగే మొన్న ఉరవకొండలో కూడా లతవరం తాండా చెందిన పి వెంకటేష్ నాయక్ అనే అతని మీద కూడా దాడి జరిగింది. కానీ అతని మీద కూడా మేము పోరాడాము. పోలీసులకి, ఎస్పీకి, డిఎస్పీలకి అందరికీ కూడా మేము విన్నవించుకున్నా కూడా ఏదో తూతు మంత్రంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ పోలీసు వ్యవస్థ అనేది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయమంటే చేయకోకుండా కాలాపన చేసినామని చెప్పి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. అందుకని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతున్నాము, మేము ఒక గిరిజనులుగా పుట్టడం తప్ప ఒక గిరిజనులుగా మేము ఏ చిన్న పని చేసినా, ఏది చేసినా కూడా మాకు ముందుకు సాగనీయకుండా ఈ అగ్రకులాల వాళ్ళు మమ్మల్ని హింసిస్తూ బాధ పెడుతున్నా కూడా, మేము ఏదన్నా చేయాలని చెప్పేసి ముందుకెళ్తున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళు దాడులు, అత్యాచారాలు, అభివృద్ధి లేకుండా దీని మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అందుకని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము, రేపు మా గిరిజనుల పైన ఇక నుంచి దాడి చేస్తే సహించబోము. ఎక్కడికైనా మేము ముందుకెళ్తాము. రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున రాస్తారోకలు, ధర్నాలు కూడా చేస్తామని చెప్పేసి మా గిరిజనుల బిడ్డల మీదకి ఏటు పన్నా ఇక నుంచి సహించబోమని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము. ఎందుకనంటే హెచ్చరించడం ఇప్పటికీ ఒక ఎత్తు అయితే, ఇక నుంచి మా గిరిజనుల జోలికి వస్తే ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడుకి అయితేనేమి, ఈ పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఈ బీజేపీ గవర్నమెంట్ అయితేనేమి, ఇప్పటికైనా మీరు ఆలోచించుకొని గిరిజనుల పట్ల మీరు ప్రేమ ఆప్యాయతలతో ముందుకు నడిస్తే బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా ఈసారి మేము జరగబోయే స్థానిక ఎన్నికలు అయితేనేమి, ఇక నుంచి వచ్చే ప్రతి స్థానిక ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా మీకు ఏం చేయాలో తగిన బుద్ధి చెప్తాము. మా గూడాల్లో కానీ, గిరిజనుల గూడాల్లో కానీ, తాండాల్లో కానీ రానికోకుండా, మీకు తిరిగికోకుండా కూడా చేస్తామని చెప్పేసి ఈ K5 టీవీ న్యూస్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా.